తెలంగాణలో కొత్త సీఎస్గా సంజయ్ జాజు నియామకమయ్యారు. సీఎస్గా సంజయ్ జాజును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఏఎస్ బ్యాచ్ తెలంగాణ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజు 3 రోజుల క్రితం కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ సర్కార్ నియమించింది. ఆయన 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులు కొనసాగబోతున్నారు. 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఇటీవలే కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఆయన్ను పేరెంట్ క్యాడర్కు బదిలీ చేసింది. మొత్తం 3 రోజుల క్రితం ఆయన కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం సీఎస్గా ఉన్న కె రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో సంజయ్ జాజును రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ సంజయ్ జాజు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి కలెక్టర్గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా, పౌర సరఫరాల సంస్థ కమిషనర్గా పనిచేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సంజయ్ జాజును తెలంగాణ క్యాడర్కు కేటాయించగా అదే ఏడాది డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులకెళ్లారు. 2018 మార్చి వరకు ఎన్హెచ్ఐడిసిఎల్ డైరెక్టర్గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఇక 2024 నుంచి కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు సంజయ్ జాజు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును తిరిగి సొంత రాష్ట్ర క్యాడర్కు పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది.